వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో కోడల్ని హత్య చేశారు అత్తామామలు. 2 నెలల కిందట కోడల్ని చంపేసి మృతదేహాన్ని భూమి లోపల పాతిపెట్టారు. కొడుక్కి ఎటువంటి అనుమానం రాకుండా కోడల్ని చంపేశారు. హత్య చేసిన అత్తామామలు తన భార్య కనిపించడం లేదని చెప్పి తనకి కంప్లైంట్ చేశారు. అయితే ఇది తెలుసుకున్న భర్త కొడుకు వచ్చి తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏమీ తెలియనట్లే అత్తామామలు నటిస్తూ పోలీసుల దృష్టిలో కూడా చాలా బాగా నటించారు. అయితే పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి అసలు నిజాలు బయటపడ్డాయి. అత్తామామలే చంపి పాతి పెట్టారని తేల్చారు పోలీసులు. పాతిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు చర్యలు చేస్తున్నారు. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ లైన్లో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, ఇది అంటే ఇంత ఘోరమైన ఘటన జరగడానికి కారణం ఏంటి? అసలు అత్తమామలు ఎవరు, ఎందుకు చేశారు, అసలు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, అసలు దీనిపైన ఈ కేసు పైన మొత్తం అసలు అప్డేట్స్ ఏంటి? మండలం అయితే గ్రామానికి సంబంధించి రామంజాపూర్ తండాకు సంబంధించిన మౌరావత్ జోలి అనే ఒక మహిళను అత్తమామలే అత్యంత దారుణంగా హత్య చేసి భూమిలో పూడ్చి పెట్టేసి ఎక్కడ వెళ్ళిందో తెలియదంటూ కూడా కొడుకు చెప్పడం జరిగింది. దీంతో తమ కొడుకు అదేవిధంగా అత్తమామలు ముగ్గురు కూడా కలిసి శంషాబాద్ పోలీసులకు జోలి కనబడట్లేదు అని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అత్తమామపై అనుమానం రావడంతో వారిని గట్టిగా విచారించడంతో తామే హత్య చేశామని చెప్పేసి కూడా ఒప్పుకోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపు 2 నెలల క్రితము ఈ ఘటన జరిగింది. 2 నెలల నుంచి కూడా ఆ అత్తమామలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ తమకు ఏది తెలియనట్టుగా నటిస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. పోలీసుల దర్యాప్తులో ఈ విషయం బయటపడడంతో ఎక్కడ అత్తమామలు పూడ్చిపెట్టారో దోలిని ఆమెని మళ్ళీ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించడం జరిగింది. అత్తమామల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే 2 నెలల క్రితం శంషాబాద్ లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు, జోలి కనబడట్లేదని చెప్పేసి కూడా. కొడుకుతో పాటే అత్తమామలు కూడా అంటే కొడుకు తల్లిదండ్రులు ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులు గాని బంధువులకు గాని ఆమె కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, దానికి సంబంధించి పోలీసులు వెతుకుతున్నారు, కుటుంబ సభ్యులతో కూడా గాలిస్తున్నామని చెప్పేసి కూడా చేస్తున్నారు. కానీ శంషాబాద్ పోలీసులకి అత్తమామ ప్రవర్తనపై వాళ్ళ బిహేవియర్ చక్కగా లేకపోవడంతో కొన్ని అనుమానాలు రావడంతో గట్టిగా వారిని దర్యాప్తు చేసి వారిని విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శంషాబాద్ పోలీసులు డోలీని హత్య చేసిన అత్తమామని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలు ఏంటి, ఆమెను ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, వాటిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాబట్టి అన్ని విషయాలు దర్యాప్తులో బయటపడతాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే భర్త ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఎందుకంటే భార్య కనిపించట్లేదు అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసి 2 నెలల నుంచి కూడా మొత్తం చుట్టూ తిరుగుతూ గ్రామాల చుట్టూ తిరుగుతూ వారి బంధువులను అడుగుతూ అనేక మందిని విచారించినప్పటికీ కూడా ఆచూకీ తెలియలేదు. కానీ ఆ అత్తమామలే అత్యంత దారుణంగా ఆమెని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి దానిపైన ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి సురేష్, ఎలా చంపారు అసలు? తనది అంటే సౌండ్ కూడా రాకుండా ఏమాత్రం అనుమానం రాకుండా కొడుక్కి ఎలా చంపారు? దీనిపైన ఇప్పుడు పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఆమె కనిపించట్లేదు అని చెప్తే పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది. కానీ ఈ దర్యాప్తులో 2 నెలల నుంచి కూడా ఆమె ఆచూకీ లభించకపోవడం, పోలీసులు అన్ని చోట్ల సీసీ కెమెరాలు చెక్ చేసినప్పటికీ ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఆమె దగ్గర ఏమైనా సెల్ ఫోన్ ఉందా అనే దానిపై దర్యాప్తు చేసినప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఆ కుటుంబ సభ్యులని ఒక్కొక్కరిగా విచారిస్తున్న సమయంలో అత్తమామని కూడా గట్టిగా విచారించడంతో కొడుకు బయటికి వెళ్ళొచ్చి తర్వాత అత్తమామతో పాటే కోడలుంది కాబట్టి చివరిసారి ఎక్కడికి వెళ్ళింది ఆమె, అసలు ఎక్కడ మీతో మాట్లాడింది, ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిందనే దర్యాప్తులో ఈ విషయాలు తెలిసాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. వారిని ప్రస్తుతం ఆమె హత్య గల కారణాలు ఏంటి, ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని విషయాలు దర్యాప్తులో బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎవరైతే హత్య కాబడిందో ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు, ఎక్కడ పాతి పెట్టారో వాళ్ళని స్వయంగా తీసుకెళ్లి ఆ మృతదేహాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించారు. కాబట్టి మృతదేహం కూడా గుర్తుపట్టలేని స్థితిలో కూలిపోయి ఉంది. ఎందుకంటే దాదాపు 2 నెలలు అవుతుందని ఆమెను చంపేసి పూడ్చిపెట్టారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు దర్యాప్తులో విషయాలు బయటపడ్డాయి. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ
పోలీసుల చుట్టూ కూడా అంటే హత్య చేసిన తర్వాత 2 నెలల నుంచి కూడా ఆ ఫోటోలు కనిపించట్లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్ చుట్టూ, కొడుకు చుట్టూ, అదే విధంగా బంధువులలో కూడా కలిసి తిరుగుతూ వెతకడం వీళ్ళు కూడా ప్రారంభించారు. కానీ హత్య చేసింది వాళ్ళే మళ్ళీ పోలీసులతో కలిసి ఫోటోలు కనిపించట్లేదు అని చెప్పేసి కూడా తిరగడంతో వారి ప్రవర్తన పైన పోలీసులకి అనుమానం రావడంతో వారిని ప్రశ్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. హత్య గల కారణాలు ఏంటనే దానిపైన దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. మరి సురేష్, చనిపోయిన ఆవిడ పేరు మునావత్ జోలి అని చెప్పారు. మరి మునావత్ జోలి వాళ్ళ అమ్మ నాన్నలు అంటే తల్లిదండ్రులకి ఏమైనా తెలుసా చనిపోయినట్టు, లేదంటే వాళ్ళు ఎలా స్పందిస్తారు? చనిపోయిన విషయము ఈ రోజే వెలుగులోకి వచ్చింది. అంటే ఆమె కనిపించట్లేదు, మిస్సింగ్ కేసు నమోదు చేశారు, పేపర్ అందించారు, బస్సులకి తెలిసిన వారికి ఆమె ఫోటోతో యాడ్స్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆమె కనబడట్లేదు, ఎవరైనా కనబడితే ఆర్టీసీ తెలిస్తే సమాచారం అందించాలని చెప్పేసి కూడా ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలతో పాటు ఫోన్ నెంబర్లను కూడా ప్రచురించి ఆటోలకి బస్ స్టాండ్లలో ఆమె ఫోటోలను డిస్ప్లే చేశారు. కానీ విచారణ చేస్తూ పోతే పోలీసులకు ఇలాంటి క్లూ దొరకలేదు. అసలు ఆమె ఎక్కడ మిస్సింగ్ అయింది, అసలు ఆమె సెల్ ఫోన్ ఎక్కడ వెళ్ళింది, ఆమె ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళింది అనే దానిపై విచారణ చేసే సందర్భంలో అసలు ఎక్కడా కూడా ఇలాంటి ఆధారం దొరకలేదు. కాబట్టి కుటుంబ సభ్యులు పై అనుమానంతో వారిని విచారించిన సందర్భంలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే మునావత్ జోలి 36 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకు సంబంధించి వివాహం ఎప్పుడైంది, ఆమెకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, వీటికి సంబంధించిన పూర్తి దర్యాప్తు పోలీసులు ప్రస్తుతం చేస్తున్నారు. ముందుగా ఆమె మిస్సింగ్ కేసు నమోదైంది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది, తిరిగి వస్తుంది ఉంటుంది, లేదంటే ఇంట్లో ఏదైనా చిన్నపాటి గొడవలు అయితే బయటికి పోయి ఉంటుందని చెప్పేసి కూడా భావించారు. కానీ అత్తమామలే ఆమెని అత్యంత కిరాతకంగా చంపేసి పెద్ద గోసు తీసి అందులో పాతి పెట్టి మళ్ళీ ఏమీ తెలియనట్టు చుట్టూ జనాల్లో తిరుగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కారణాలపైన దర్యాప్తులోనే అన్ని విషయాలు బయటపడతాయని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం మునావత్ జోలి అత్తమామల్ని అదుపులోకి తీసుకున్నారు, భర్తని కూడా విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది, దానికి సంబంధించి ఏమైనా ఆమెతో అత్తమామలకి గొడవ కారణం ఏంటి, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సురేష్. ఎస్, అయితే మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు చూసే అమ్మాయి పేరే తను మునావత్ జోలిగా తెలిసింది. తను 36 ఏళ్ళ యువత. అంటే తను ఆ యువతి పెళ్లి చేసుకొని కూడా కొన్ని ఇయర్స్ అవుతుంది. తనకు పిల్లలు ఉన్నారా ఏంటి అని తెలియదు. అయితే ఆ కొడుకు అంటే తన భర్తకు కూడా కనిపించడం లేదు అని చెప్పి ఫస్ట్ మిస్సింగ్ కేస్ ఎఫ్ఐఆర్లో లాడ్జ్ అవ్వడం వల్ల, ఎఫ్ఐఆర్లో మిస్సింగ్ కేసు అవ్వడం వల్ల పోలీసులు కూడా కొంచెం సరే ఎక్కడికైనా వెళ్ళుంటుందేమో, ఎక్కడ వెళ్ళుంటుంది అని చెప్పి ఫోన్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికి దొరకలేదు. అయితే ఇంకా బతికే ఉందేమో, మిస్ అయిపోయిందేమో, ఎక్కడన్నా స్పృహ తప్పి పడిపోయిందేమో, ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేశారేమో అని చెప్పి వాళ్ళ ఐడియాలు కూడా పలు విధాల ప్రయాణించాయి. కాకపోతే అంత డౌట్ వచ్చిన శంషాబాద్ పోలీసులు విచారణ చాలా గట్టి స్థాయిలో చేసిన తర్వాత వాళ్ళ సొంత అత్తామామలే తనని అతి కిరాతకంగా చంపి పూడ్చి పెట్టేశారని చెప్పి తెలిసింది. అయితే వాళ్ళని విచారణ చేసిన తర్వాత ఎలా చంపారు, ఎందుకు చంపారు అన్న విషయాలు అయితే ఇంకా బయటకి రాలేదు. మరి చంపి పూడ్చిపెట్టి అసలు కొడుక్కి ఏమాత్రం డౌట్ రాకుండా వాళ్ళు చంపారని చెప్పి కొడుకు దగ్గర కూడా చాలా బాగా నటిస్తూ అసలు ఎక్కడుంది అని చెప్పి ఊరంతటా ఫ్లయర్లు, పోస్టర్లు వేసి ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ ఈవిడ మిస్సింగ్ అని అంటే అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంత క్రూరంగా చంపారు. మరి ఆ అత్తమామల మైండ్ సెట్ ఎంత ఘోరంగా, ఎంత క్రైమ్ ఫిల్ అయిపోయిందో వాళ్ళ మైండ్లో, ఎంత సైకిక్గా వాళ్ళు ప్రవర్తిస్తున్నారన్న విషయం తెలియదు. అయితే పోలీసులు అయితే విచారణ చాలా స్ట్రాంగ్గా అయితే విచారిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ విచారణలో అసలు ఎందుకు చంపారు, ఎలా చంపారు, వీళ్ళిద్దరే చంపారా, ఇంకెవరైనా సాయం తీసుకున్నారా, తను ఏమైనా చేశారా, లేదంటే ఎందుకు చంపారు, అసలు ఈ కేసు ఎప్పుడు కొలిక్కొస్తుందో చూడాలి. శంషాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. ఈమె హత్యకు గురైన ఆమె మా అక్క. ఆమె పేరు మునావత్ జోలి. మా తండలనే ఉంటుండే ఆమె. తండలనే ఇచ్చినాం పెళ్లి, మా తండలనే ఇచ్చి పెళ్లి చేయించినాం ఆమెకు. వాళ్ళ హస్బెండ్ పేరు సురేష్, మునావత్ సురేష్. ఇద్దరు కొడుకులు ఆమెకు. ఇద్దరు కొడుకులు 15-16 ఇయర్స్ ఉంటారు. వాళ్ళ వాళ్ళ అత్త పేరు తులసి, వాళ్ళ మామ పేరు అనంతి.
వాళ్ళు ఇక్కడ సాతంరాయలో ఉంటారు. గతంలో అక్కడ మా తండాలోనే ఉండేవాళ్ళు వాళ్ళు. అక్కడ నుంచి ఇక్కడ బతకడానికి కూలి పని చేయడానికి ఇక్కడ తోటకు వచ్చారు సాతంరాయ్ దగ్గర. 15-20 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఇంటి దగ్గర చిన్న చిన్న గొడవలు అవుతుండే. మా బావ డ్రింక్ చేస్తుండే. మా బావ డ్రింక్ చేయడం వల్ల ఇంట్లో కొన్ని చిన్న చిన్న గొడవలు అవుతుండే. ఆ గొడవల వల్ల వాళ్ళు ఇక్కడ మా అక్క వాళ్ళ అత్త వాళ్ళ దగ్గరికి వస్తుండే అప్పుడప్పుడు. ఇట్లా మీ కొడుకు నాకు కొడుతున్నాడు తాగి అది ఇది అని చాలా కంప్లైంట్స్ ఇచ్చినాము. చాలాసార్లు ఇట్లా గొడవలైనాయి. వాళ్ళు గొడవలు పడుకుంటా వాళ్ళు అక్కడే ఉంటుండే తండలో. వాళ్ళకి ఏదో మేము మాట్లాడి సంజాయించి వాళ్ళు గొడవలు పడుకుంటా అట్లే ఉంటుండే వాళ్ళిద్దరు. వాళ్ళకు ఏం లేకుండే, ఎట్లాంటి ఏం ఇవ్వడం కానీ ఎట్లాంటి గొడవలు ఏం లేకుండే. వీళ్ళు ఇక్కడ ఉంటుండే, వాళ్ళు అక్కడ ఉంటుండే. మొన్న నవంబర్ 10వ తారీఖు రోజు 10 తారీఖు కంటే ముందు ఒక 3 days ముందు మా అక్కకు వాళ్ళ అత్త ఫోన్ చేసి ఇక్కడికి నా దగ్గరికి రా, నీకు పనిలో పెట్టిస్తా, ఇక్కడ పని చేసుకోమని చెప్పి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. రమ్మని చేస్తే మా అక్క ఇక్కడికి వచ్చింది, ఆమె దగ్గరికి వచ్చి ఒక 3 days వరకు అక్కడే ఉంది. ఉన్నాక ఏదో పని చూపించారంట. ఆ పని నాకు నచ్చలేదు, నేను చేయనని చెప్పి నేను ఊర్లోనే పని చేసుకుంటా, అక్కడే ఉంటా అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. సరేలే పోమని చెప్పి పంపించేసి వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే సండే రోజు మా బావ శంషాబాద్ వెళ్దాము, ఏదో స్టవ్ గ్యాస్ ఏదో రిపేర్ కోసం అని చెప్పి శంషాబాద్ వెళ్ళి రిపేర్ చేయించుకొని అట్లే మా మమ్మీ వాళ్ళ దగ్గర వెళ్ళి అక్కడ నైట్ ఉండి మార్నింగ్ వచ్చేద్దామని చెప్పి తీసుకొని వచ్చిండు. ఈవినింగ్ టైంలో 5 o'clockకి తీసుకొని వచ్చిండు. మా ఇద్దరు కలిసి వచ్చారు, భార్యాభర్తలు. మా ఊర్లో బస్సు ఎక్కి శంషాబాద్లో దిగిర్రు. వాళ్ళు శంషాబాద్కి వచ్చేటప్పుడు రోడ్డు పైన గొడవ పడుకుంటూ వచ్చిరంట. గొడవ పడుకుంటూ వస్తే ఆ గొడవలో మా అక్క ఆయనకు చెప్పకుండా బస్ దిగేసి వాళ్ళ అత్త వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. రాత్రి ఆమె బస్సు దిగే వరకే చీకటి అయింది. ఆ చీకటిలో ఇప్పుడు గ్యాస్ రిపేర్ ఉండదని చెప్పి వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడికి వచ్చినాక మా బావ అక్కడ బస్ స్టాండ్లో వెతికిండు, అక్కడ దొరకలేదు, కనిపించలేదు. ఆయనకు కూడా దేవులాడినాం, కనిపించకపోతే నాకు ఫోన్ చేసిండు మా బావ, వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసిండు, అందరికి చేసిండు. మీ దగ్గరికి వచ్చిందా, ఇట్లా మేము శంషాబాద్ వచ్చినామని మాకు ఫోన్ చేసి చెప్తే మాకు తెలియదు అని చెప్పినాం. మేము తెలియదు అని చెప్తే వాళ్ళ అమ్మ కూడా నాకు తెలియదు అని చెప్పింది. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది, వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది, చెప్పలేదు ఆమె. నేను రాలేదు, ఇక్కడికి రాలేదు మీ భార్య, మీరు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, మీరు శంషాబాద్ ఎందుకు వచ్చారో నాకు తెలియదు, నా దగ్గరికి అయితే రాలేదు అని చెప్పిందంట. మేము అప్పటి నుంచి ఒక 2-3 days వెతికినాం. 2-3 days వెతికే వరకు మాకు ఎక్కడ కనిపించకపోతే మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ కెమెరాలన్నీ చెక్ చేస్తే అక్కడ ఎక్కడ కనిపించలేదు. వాళ్ళ అత్తమామను కూడా పిలిచి వాళ్ళని కూడా అడిగినాము, మీ దగ్గరికి వచ్చిందా ఆమె? అసలు ఆమె ఎక్కడికి వెళ్ళదు, ఆమె దగ్గరికే వస్తే లేదంటే ఇంటి దగ్గరే ఉంటుంది. ఆమె మీ దగ్గరికి వచ్చిందా అని అడిగితే ఆమె మా దగ్గరికి రాలేదు, అసలు మా దగ్గర రాలేదని వాళ్ళ అత్త మామ ఇద్దరు చెప్పారు. మా అక్క తన కొడుకు కూడా అక్కడే ఉంటాడు, అతని పేరు మనోహర్, చిన్న కొడుకు. అతను కూడా చెప్పలేడు మాకు, అతను అక్కడే ఉంటాడు వాళ్ళతో పాటే. అతను కూడా ఇక్కడికి వచ్చిందని చెప్పకపోయేసరికి మేము వెతుకుతూనే ఉన్నాము. ఇప్పటి వరకు 2 months కంటే ఎక్కువనే అయిపోయింది. వెతుకుతూనే ఉన్నాం, ఎక్కడ దొరకట్లేదు. అన్ని చోట్ల వెతుకుతున్నాం, చెప్పిన అడ్రస్లు అన్ని ఊర్లలో వెతుకుతున్నాం, కంప్లైంట్ ఇచ్చినాం. పోలీసు వాళ్ళు కూడా వెతుకుతున్నారు, మేము కూడా వెతుకుతున్నాం, ఎక్కడ దొరకట్లేదు. మొన్న 3 days బ్యాక్ మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు ఫోన్ చేసి వాళ్ళ డాడీ తోటి మాట్లాడే వరకు వాళ్ళ పెద్ద కొడుకు ఇక్కడికి వచ్చిండట 3 days ముందు. అక్కడికి వచ్చి ఆయన వాళ్ళ తాత వాళ్ళ ప్రవర్తన చూసి ఇట్లా వీళ్ళు ఏదో మా అమ్మకు ఏదో చేసిరని చెప్పి ఆయనకు డౌట్ వచ్చి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి ఇట్లా మన తాత వాళ్ళు ఇట్లా ఏదో డౌట్ పడుతున్నారు, మన మమ్మీకి ఏదో చేసినట్టున్నారు వీళ్ళు, నాకు డౌట్ వస్తుంది డాడీ అని అతను వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తే నాకు ఫోన్ చేసి మా బావ చెప్పిండు, ఇట్లా అంటున్నాడు, ఏదో డౌట్ ఉన్నట్టుందంట, ఒకసారి నువ్వు కూడా మాట్లాడని చెప్తే నేను ఫోన్ చేసి మాట్లాడినా. ఇక్కడికి వచ్చినట్టుంది మా మమ్మీ ఇక్కడికి వచ్చినట్టుంది, వీళ్ళు ఏదో దాస్తున్నారు, వీళ్ళు చెప్పట్లేదు, ఇక్కడికి రాలేదని అంటున్నారు, కానీ ఏదేదో ప్రవర్తనలు చేస్తున్నారు వీళ్ళు,
అన్ని ఏవేవో దాపెట్టేస్తున్నారు. అన్ని అక్కడ గుడికి వెళ్దాము, మనం నిద్ర చేద్దాము, మీకు మేము జైలుకి వెళ్తామేమో, మీరు ఏమైపోతారు అని వాళ్ళకి ఏదేదో చెప్తున్నారంట. అక్కడ కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాలు మనకి ఇక్కడ ఫోకస్ చేస్తాయా అవి ఇవి అని ఏవో డౌట్స్ చెప్తే వానికి డౌట్ వచ్చి మాకు చెప్పిండు. మాకు చెప్పే వరకు మేము మార్నింగ్ వెళ్ళి వాళ్ళిద్దరిని వాళ్ళ తమ్ముడిని వాడిని ఇద్దరిని తీసుకొచ్చి మేము అడిగినాం, ఏం జరిగిందిరా, నిజంగా చెప్పండి, మీ అమ్మ అక్కడికి వచ్చిందా రాలేదా ఏంటి క్లారిటీగా చెప్పండి అని చెప్తే వాళ్ళ చిన్న కొడుకు, మా అక్క చిన్న కొడుకు చెప్పిండు, మా అమ్మ ఇక్కడికి వచ్చింది, మా నాయనమ్మ మాట్లాడింది, మా అమ్మ వాళ్ళిద్దరు మాట్లాడి నీకు మళ్ళీ శంషాబాద్లో డ్రాప్ చేస్తాపా అని మా అమ్మమ్మ తీసుకొని వెళ్ళింది. మా తాత మా అమ్మమ్మ ఇద్దరు కలిసి తీసుకొని వెళ్ళి మళ్ళీ మా తాత మా నాయనమ్మ ఇద్దరే వచ్చిర్రు, కానీ మా మమ్మీ రాలేదు మళ్ళీ రిటర్ను. మళ్ళీ రాకపోయేసరికి నేనేం అడగలేదు. మార్నింగ్ నాకు మళ్ళీ మా అమ్మమ్మ చెప్పింది, నాయనమ్మ వచ్చి నాకు చెప్పింది, ఇక్కడికి వచ్చిన విషయము ఎవరికి చెప్పకు, ఇక్కడ నువ్వు మీ మమ్మీ వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, నువ్వు చెప్తే మన అందరినీ జైల్లో వేస్తారు, మనం ఇక్కడికి వచ్చిన విషయం మనకు అందరికీ పట్టుకుంటారు పోలీసు వాళ్ళు, ఎవరికి చెప్పకు, ఒకవేళ చెప్తే నీకు చంపేస్తా అని చెప్పి బెదిరించింది. ఆమె బెదిరడం వల్ల వాడు చెప్పలేడు. నిన్న మేము అడగంగా వాడు నిన్న చెప్పేసరికి మేము పోలీస్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళను స్టేట్మెంట్ ఇప్పించి అక్కడ నుంచి కానిస్టేబుల్ని తీసుకొని ఇక్కడ సాతంరాయ్ దగ్గరకు వచ్చి వాళ్ళని విచారిస్తే వాళ్ళు అప్పుడు ఒప్పుకొని ఇక్కడికి వచ్చింది, కానీ నేను మళ్ళీ తీసుకెళ్లి శంషాబాద్లో డ్రాప్ చేసిన అని చెప్పింది. ఆమె అబద్ధం చెప్పింది. ఇంకా నేను చంపినా అది ఇది అని ఎట్లాంటి ఏం మాటలు చెప్పలేదు. తర్వాత సార్ వాళ్ళు విచారించే వరకు ఈరోజు మార్నింగ్ చంపేసి అక్కడ డెడ్ బాడీ అక్కడ పాతి పెట్టిన అని క్రైమ్ సీన్ లో చూపించింది. పేరు మనోహర్. ఏమైంది చెప్పారు? ఆ రోజు మా మమ్మీ వచ్చిన తర్వాత మా నాయనమ్మ అడిగింది, ఎందుకు వచ్చినావు అంటే ఇక మా డాడీ సతాయిస్తుండు అట్లా అని చెప్పింది. పోయి తీసుకొద్దామని చెప్పింది. ఇక బయట వచ్చినాక ఇంకా ఒక గంట తర్వాత మా నాయనమ్మ వచ్చింది. మా అమ్మ రాలే. ఇంకా పొద్దున చెప్తుంది, ఇప్పుడు రాత్రి వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, చెప్తే ఒకవేళ చంపేస్తా అట్లా అన్నది.